హాయ్! ఈరోజు 'పొదరిల్లు' సీరియల్‌లో కథ విషయానికొస్తే ఇంకా కన్న అయితే ఏడుస్తా ఉంటాడు కదా! ఇలాగా అన్నయ్య దూరమైపోతాడేమో పెళ్ళైనాక అనేసి చాలా బాధపడతా ఉంటాడు. అప్పుడే నిన్నటి ఎపిసోడ్‌లో వచ్చేసి మనకి అతను ఏమైంది చెప్పు చెప్పు అని చెప్పి అడుగుతా ఉన్నాడు. అలాగే మాధవ్ అయితే అడుగుతాడు ఏమైంది కన్నా చెప్పు అని చెప్పేసి నేను బాదం పాలు తీసుకొస్తే బాదం పాలు అక్కడ పెట్టన్నయ్య అని చెప్పనన్నాడు కదా! ఆ విషయం మీద ఏమైంది చెప్పు కన్నా అంటే లేదు ఏమీ లేదు అని చెప్పేసి తనైతే చాలా బాధపడతా ఉంటాడు. అంతలోపల అమ్మాయి ఉంది కదా పెళ్లి సంబంధం చూసిన అమ్మాయి, ఆ అమ్మాయి అయితే కాల్ చేస్తుంది. కాల్ చేసి ఫోన్ కట్ చేస్తాడు. ఎవరు మాధవ. ఎందుకంటే ముందు ఆ విషయం తేలాలా, ఎందుకు కన్నా ఏడుస్తున్నాడు అనే విషయం తేలాలి అనేసరికి ఫోన్ కట్ చేస్తాడు. ఇంకా అమ్మాయి ఏమో మహాలక్ష్మికి అయితే కాల్ చేస్తుంది. అసలు ఏమైంది అని చెప్పి చాలా బాధపడతా ఉంటాడు కన్నా అసలు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన సొంత బిడ్డలాగా పెంచాడు కదా, ఆ ఉద్దేశం మీద ఏడుస్తూ ఉంటాడు. కానీ ఆ ఫోన్ తీసుకొని మాట్లాడేసరికి ఇదిగో అన్న ఫోన్ తీసుకొని మాట్లాడు, ఇలా ఫోన్ మాట్లాడకపోవడం వల్లే అందరూ అన్ని పెళ్ళిళ్ళు ఇలా క్యాన్సిల్ అవుతున్నాయి, నువ్వు ఫోన్ మాట్లాడన్నా అని చెప్పేసి అయితే చక్రి అయితే చెప్తాడు. ఇంకా ఆయన ఫోన్ మాట్లాడడానికి బయటకు వెళ్తాడనమాట మాధవ్. ఇంకా ఆ పిల్లోడు ఏడుస్తూ ఉంటాడు. ఏడుస్తుంటే మహాలక్ష్మి చెప్తుంది కన్నా నీకు ఏదైనా ప్రాబ్లంగా ఉంటే చెప్పు, మనమైతే ఈ పెళ్ళిని ఆపేద్దాము అని చెప్తే అదేమీ లేదులే అని చెప్పి, కానీ బాధ ఉంటుంది కదా ఎవరికైనా, ఆ విధంగా అయితే బాధపడుతూ ఉంటాడు. ఇంకా వీళ్ళు ఉన్నారు కదా కేశవ వాళ్ళు ఉండేసి ఇప్పుడు ఫోన్లో ఏమన్నా వేరే కాపురం గురించి తను ఏమన్నా మాట్లాడుతుందేమో బయటికి వెళ్ళి చూద్దాం పదా అని చెప్పేసరికి బయటికి వెళ్ళి నిల్చో ఉంటారు. ఏమన్నా చెప్తుందా ఏమో అనేసరికి ఆవిడైతే ఏమీ చెప్పదు. ఏం చెప్తుందంటే మనకి నేను చాలా సంబంధాలు వచ్చాయి, చాలా సంబంధాలు కూడా నాకు మీరు నచ్చినట్టుగా ఎవరూ నచ్చలేదు, నాకు మీరంటేనే చాలా ఇష్టము అని చెప్తుంటే ఆమెతోనే సరదాగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా చక్రి ఉండేసి నవ్వుతూ మాట్లాడుతున్నాడు కదా, ప్రాబ్లం అయితే ఏమీ లేదులే ఏం చెప్పలేదులే అని చెప్పంటాడు. అక్కడి నుంచి అయితే కన్న అయితే కామ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆయనకి పెళ్ళి జరగకూడదని ఉంది, జరగాలని ఉంది. అన్న పెళ్లి జరిగితే అన్న దూరం అయిపోతాడు. ఆ విషయం మీద తానైతే చాలా బాధపడుతుంటాడు. ఇంకా చక్రి అయితే తను రొటీన్ అయితే వర్క్కి అయితే వెళ్ళిపోతుంటాడు అనమాట. ఒక యూనివర్సిటీలో అతను క్యాబ్ డ్రైవర్గా ఉంటాడు అనుకుంటా. ఒక ఆవిడైతే ఎక్కి ఏంటి చక్రి అసలు రావడమే మానేసావు, మన యూనివర్సిటీలో అందరూ అనుకుంటున్నారు ఎందుకు రావడం లేదు అంటే నేను మళ్ళీ రీసెంట్గానే జాయిన్ అయ్యాను డ్రైవింగ్కి అని చెప్పంటాడు. అంతకుముందు ఎక్కడికి పోయావు అంటే నేను పెళ్లి చేసుకోవడానికి వెళ్ళానంటే ఏంటి నీకు పెళ్ళయిందా అని అడుగుతుంది. అవును నాకు పెళ్ళయింది అని చెప్తాడు చక్రి. నేను అనుకోకుండా ఒక డ్రైవింగ్కి ఒక ఇంటికి వెళ్ళాను. నేను అక్కడ ఒక అమ్మాయి వచ్చి నా వేరే సంబంధం నచ్చక నన్ను చేసుకునిందంటే అంత సడన్గా ఎలా చేసుకునింది అంటే ప్రేమకి టైం ఏముందిలేండి నన్ను చేసుకుంది అని చెప్పని అంటాడు. అవునా అంటే అవును అంటే సరే మీరు యూనివర్సిటీలో ఉన్నారు కదా, నా వైఫ్కి సర్టిఫికేట్లు కావాలి అని చెప్పి చక్రి అయితే ఆవిడతో చెప్తారు. ఏమైంది సర్టిఫికేట్లు అంటే సర్టిఫికేట్లు పోయినాయి అని చెప్పంటే ఇంకా అన్ని వివరంగా చెప్తాడనమాట. వాళ్ళ నాన్న కాల్ చేసింది అదంతా చెప్తాడు. చెప్తే ఆవిడైతే చెప్తుంది వీలు కుదిరినప్పుడు అమ్మాయినైతే నా యూనివర్సిటీకి తీసుకొని రా, నేనైతే నీకు సర్టిఫికేట్ ఇప్పడానికి ట్రై చేస్తాను అని చెప్పంటుంది. ఇంకా చక్రి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే మహాలక్ష్మికి సర్టిఫికేట్లు ఇస్తే తను హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో అయితే చాలా హ్యాపీగా అయితే తనైతే ఫీల్ అవుతాడనమాట. అంటే ఒకవేళ ఉద్యోగం వస్తే వెళ్ళిపోతుంది అనేది అనుకోలేదు, కానీ సర్టిఫికేట్లు ఇవ్వాలనే అయితే మాత్రం అనుకున్నాడు. అంటే ఆధార్ కార్డు కూడా దీని దగ్గరే ఉంది కదా. ఇకపోతే ఈ పెద్ద ఆయన ఉండేసి ఇంట్లో వంకాయ కూర చేస్తుంటే వంకాయ కూరని ఇలా నోట్లో వేసుకుంటాడు. అక్కడికి కన్నా వచ్చి నీకు కొంచెం కూడా బుద్ధి లేదు, అక్కడ వంకాయ కూరని అట్లా చేయిబెట్టి తీసుకుంటావా, అలా చేయిబెట్టి తీసుకుంటే పక్కన వాళ్ళు ఎలా వేసుకుంటారు అని చెప్పేసి అయితే అడుగుతారు. పొర లిల్లీ పుట్టు అనుకుంటా, నా ఇష్టం నీకు ఇష్టం వచ్చేది కష్టం అయితే పో అని చెప్పుకుంటా పోతాడు. అక్కడ మహాలక్ష్మి ఉంటుంది. మహాలక్ష్మి బాగా పలకరిస్తుంది. ఆయన కూడా ఇంట్లో ఆడపిల్లకాయలు ఎవరు లేరు కదా, ఆ అమ్మాయిని ఆడపిల్లలాగే చూసుకుంటున్నాడు ఆయన. పలకరించేసరికి ఏంటి నువ్వు కూడా క్లాస్ పీకుతావా అంటే మనము సంబంధం చూసాం కదా తనకి అంటే అవును దానికి కూడా నేను కూడా ఓకే చెప్పాను కదా అంటే ఓకే చెప్తే సరిపోతుందా, వాళ్ళతో మాట్లాడాలి కదా, వాళ్ళు వస్తారంటున్నారు అనేసి ఊరు అస్తమానం రావడానికి ఏమన్నా ప్యాలెస్తా అని అడుగుతాడు. లేదు వాళ్ళు వచ్చి ఒకసారి చూస్తారంట, చూసిన తర్వాత మాట్లాడతారు అని చెప్పేసి అయితే మహాలక్ష్మి అయితే చెప్తుంది. అవునా సరే అంటే ఇప్పుడు మీకు ఏమన్నా మీటింగ్ ఏమన్నా ఉందా, పుతిన్తో మీటింగ్ ఉందా, లేకపోతే కింగ్ జున్ ఉంటే ఏమన్నా ఉందా మీటింగ్ అంటే వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు ఒక దేశానికి ప్రెసిడెంట్లు అని చెప్పండి. నాకేం మీటింగ్ లేదైతే ఆగండి వాళ్ళైతే వస్తారు అని అయితే మహాలక్ష్మి అయితే చెప్తుంది.
ఇంకా స్వీట్లు కావాలి కదా, ఆ స్వీట్లు ఏమైనా తెమ్మంటావా అంటే తీసుకురండి అని చెప్పేసి చెప్తుంది. అంతేలోపల అతను ఉన్నాడు కదా కన్నా ఉండేసి, స్వీట్లు తెమ్మంటే ఏదో పాచిపోయిన తేవాక అనేసరికి, చూడమ్మాయి నువ్వేమో బాధ్యత లేదు అంటావు, నేను ఏదో స్వీట్లు తెస్తానంటే వీడేమో కన్నా ఏమో ఇలా అంటున్నాడు చూడు అని చెప్పేసరికి, మహాలక్ష్మి ఉండి పెద్దవాడు కదా అలా అనకున్న కన్నా అని చెప్పేసి కన్నా అయితే చెప్తుంది. ఇంకా సరే అని చెప్పి స్వీట్లు తేవడానికైతే ఆ పెద్ద అయితే వెళ్తాడు. ఇంకా చక్రి అంటున్నా, కన్నా అయితే చాలా బాధపడతా ఉంటాడు. పెళ్ళైపోయినాక అన్నయ్య వేరేగా వెళ్ళిపోతాడు, నాకు చాలా బాధగా ఉంది అంటే, లేదులేమ్మా ఎక్కడికి పోడు, ఒకవేళ వెళ్ళినా కానీ మళ్ళీ వచ్చేస్తాడులే. ఇప్పుడు నేను వచ్చిన కొత్తలో నాకైతే ఇల్లు నచ్చనే లేదు కదా, అయినా కూడా ఇప్పుడు మీ అందరితో నేను ఉంటున్నాను కదా, అలాగే ఆ అమ్మాయికి కూడా అలాగే ఉంటుంది. ఆ తర్వాత మీతో అయితే అడ్జస్ట్ అయిపోతుంది, మీతోనే ఉంటుంది చూడంటే, అవునా వదిన ఉంటే బాగుండు అని చెప్పని, ఒకవేళ అన్నయ్య వెళ్ళిపోతాడేమో అని చెప్పి చాలా బాధపడి చాలా ఏడుస్తూ ఉంటాడు. అదేమీ కాదులేరా అని చెప్పేసి ఓదారుస్తుంది. మగపిల్లకాయ ఏడిస్తే బాగుండదు అని చెప్పేసి ఓదారుస్తుంది. ఆ తర్వాత వచ్చేసి అందరూ కలిసి ఉంటారులే, మీరంతా బాగుంటారులే అని చెప్పేసి అయితే అంటుంది. మీరంతా అనేసరికి, అయ్యో వదిన అన్నయ్యకి పెళ్ళైపోతే నువ్వు వెళ్ళిపోతావా, అటు అన్నయ్య వెళ్ళిపోయి అటు మీరు వెళ్ళిపోతే నేను తట్టుకోలేను వదిన అని చెప్పి కన్నా ఏడుస్తూ ఉంటే, నేను ఎక్కడికి పోతాను, నేను ఉంటాను అంటే, మీరు వెళ్ళకండి ప్లీజ్ ఇక్కడే ఉండండి, మా దగ్గరే ఉండండి అని చెప్పేసి అయితే కన్నా అయితే చాలా బాధపడి చాలా ఏడుస్తాడు. ఎందుకంటే ఆ పిల్లడు చిన్నపిల్లలకు మనస్తత్వము, అతనికి అమ్మ ప్రేమ తెలియదు, వదిన ప్రేమ తెలియదు, ఎవరి ప్రేమ తెలియదు, ఈ మగోళ్ళ మధ్యలో ఉన్నాడు కదా. సో తనకి ప్రేమ కావాలి, ఆ ప్రేమ కోరుకుంటున్నాడు. వాడు కొంచెం ప్రేమగా మాట్లాడాలి, ప్రేమగా పలకరించాలి అన్న ఉద్దేశం అయితే కన్నా కోరుకుంటున్నాడు. కాబట్టి వద్దు వదిన ప్లీజ్ మీరు ఇక్కడే ఉండండి అంటే, సరే లేదా నేను ఇక్కడే ఉంటాను, నువ్వు అయితే అంత ఏడవాక ఏడిస్తే బాగుండదు అని చెప్పేసి అయితే చెప్తుంది. తనైతే సరే అని చెప్పేసి అని అంటాడు. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా పెళ్లి వాళ్ళు అంతా వస్తూ ఉంటారు కదా, గబగబా మహాలక్ష్మి వచ్చేసి, అయ్యో కంపులు మునిగిపోయినాయి, కంపులు మునిగిపోయినాయి అని చెప్పని అంటుంది. ఏమైంది అని చెప్పేసి కేశవ అడుగుతాడు. అటు చక్రి ఉండేసి, అరే 100కి అంబులెన్స్కి ఫోన్ చేయరా అంటే, అంబులెన్స్కి ఎందుకు అంటే, అదే ఫైర్కి 101కి ఫోన్ చేయండి, ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేయండి అనేసరికి, కొంపలంటే అది కాదు, ఈరోజు సాయంత్రం పెళ్లి వాళ్ళు వస్తాము అని చెప్పని అన్నారు కదా, వాళ్ళు ఇప్పుడే వస్తున్నారు అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తుంది. ఓ అదా, ఇంకా మీరు చక్రి అంటాడు, ఇంకా మీరు కిచెన్లోకి వెళ్ళారు కదా, నిప్పేమని అంటించారేమో మా వింటేజ్ హౌస్కు, మా ఇంటేజ్ హౌస్ కాలిపోతే ఎలాగా అనుకున్నాను నేను అని చెప్పేసి తనైతే అంటాడు. లేదు పెళ్ళివారు ఇప్పుడే వచ్చేస్తున్నారు, తొందరగా రెడీ అవ్వాలని చెప్పేసి టెన్షన్ అని చెప్పి టెన్షన్ పడతా ఉండేసరికి, ఎందుకు అంత టెన్షన్ అని చెప్పేసి ఆయన కూడా వచ్చి అడుగుతాడు. స్వీట్లు తీసుకొచ్చాడు కదా పెద్ద ఆయన కూడా వచ్చి అడుగుతాడు. ఇంకా అన్నయ్య రాలేదు కదా, అదే టెన్షన్ అనేసరికి అంతలోపల మాధవ్ కూడా వస్తాడనమాట. గబగబా లోపలికైతే వస్తాడు. ఇంకా మాధవ్ని తీసుకొని గబగబా రెడీ చేయాలి తొందరగా, ఎందుకంటే పెళ్లి వాళ్ళు సాయంకాలం కాదు ఇప్పుడే వచ్చేస్తున్నారు, గబగబా రెడీ చేయాలని చెప్పేసి తనైతే రెడీ చేయడానికైతే లోపలికైతే గబగబా తీసుకెళ్ళిపోతారు. తనకి వాళ్ళ అన్నకి ఎక్కడో తేడా కొడుతుందిరా సీనా అనుకున్నట్టు ఉన్నాడు వాళ్ళ అన్న. అంతలోపల అయితే వాళ్ళు రెడీ చేసి గబగబా ఆయన వచ్చేసి గబగబా రెడీ చేసే లోపల పెళ్లి వాళ్ళు ఆల్రెడీ వచ్చేస్తూ ఉంటారనమాట. ఇంకొచ్చేసి మహాలక్ష్మి అంటుంది, అదిగో పెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నారు, మీరు వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకోండి అని చెప్పేసి అనేసరికి కన్నా ఉండేసి, నువ్వు రిసీవ్ ఎలా చేసుకుంటావు, వాటర్ ఏమన్నా ఇస్తావా వాటర్ బదులు అని చెప్పి అతనితో ఆట పట్టిస్తూ ఉంటాడనమాట. రే నేను అట్లా చేసేసరికి నేను పోరా, నేను హట్ అయ్యాను, మొంగమూది పెట్టుకున్నాను అని చెప్పేసి నారాయణ కూడా అనేసరికి మహాలక్ష్మి అంటే, లేదులేండి మీరు వెళ్ళి రిసీవ్ చేసుకోండి అని అయితే చెప్తుంది. ఇంకా అయితే రిసీవ్ చేసుకున్నప్పుడు వాళ్ళైతే వచ్చేస్తారనమాట. వచ్చి కూర్చున్న తర్వాత పెద్ద ఆయన అంటాడు, నారాయణ అంటాడు, వద్దని పోయి మీరు రావడం ఇది రెండోసారి, మీరే ఫస్ట్ సారి రావడం అనేసరికి వాళ్ళ నాన్న కూడా చెప్తారు, మీ తర్వాత మేము ఎన్నో సంబంధాలు చూసాము అమ్మాయికి, అందుకని ఎవరు నచ్చలేదు, మీ అబ్బాయి మాధవనే నచ్చాడు అని చెప్తాడు. ఇంకా బ్రోకర్ ఉన్నారు కదా మీడియేటరు, తను ఉండేసి అన్నీ ఓకే కానీ నాకు ఒక్కటే మిగిలిపోయింది, అది ఏంటి అనేసి అది కండిషను, ఆ కండిషన్ మీ అందరికీ ఓకేనా అనేసరికి ఇతనికి అర్థం కాదు ఏం కండిషన్ అనేసి. మాధవకు ఆల్రెడీ తెలిసేది సీరియల్ కదా, ఏం కండిషన్ రా, ఏంట్రా, ఏం జరిగిందిరా అని చెప్పేసి అడుగుతూ ఉండేసరికి
అంతలోపల మహాలక్ష్మి ఉండేసి మీరు కవర్ చేయి అని చెప్తుంది చక్రితోటి. అంతలోపల చక్రి ఉండి ఏముంది పెళ్ళి ఎలా చేసుకుంటాము, హడావుడి చేసుకుంటాము, మొగుడు వైఫ్ మాట వింటాడా, వైఫ్ పెళ్ళం మాట వింటుందా, మొగుడు మాట వింటాడా అని చెప్పి అర్థం కాకుండా చెప్తాడనమాట. మీడియేటర్ ఉండి ఏం అర్థం కాలేదంటే అదే మాకు కావాల్సింది, మీకైతే ఏముంది క్లారిటీ కావాలా లేకపోతే పెళ్ళి కావాలా అంటే నాకు పెళ్ళే కావాలి అని చెప్పని అంటాడు. అయితే మీకు ముహూర్తాలు తెలుసు కదా, ముహూర్తాలు చూసి చెప్పండి మీరు అని చెప్పేసి పంచాంగంలో ముహూర్తాలు చూడమంటాడు. అతను ముహూర్తాలన్నీ చూసి నెక్స్ట్ మంత్ 3వ తేదీ అయితే మంచి ముహూర్తం ఉంది, దానికి రెడీ చేసుకోండి అని చెప్పంటే అంత తొందరగా డబ్బులు ఉండాలి కదా, పెళ్ళి అంటే చాలా మాటలా బోళ్ళంత డబ్బు కావాలా. ఒకవేళ గుళ్ళో పెళ్లి చేసుకుంటే ఏం పర్లేదేమో కానీ మామూలుగా పెళ్లి చేసుకుంటే మా పెళ్ళికే ఇంచుమించు 7 లక్షలు అయిందంట. సింపుల్గా చేసుకున్నాము, దానికే 7 లక్షలు అయిందనమాట మాకు. అదేదో అంత బాగా హడావుడిగా చేసుకునే బదులు సింపుల్గా చేసుకుంటే ఆ డబ్బులు తీసుకొని బ్యాంకులో వేసుకుంటే వడ్డీ అన్న వస్తుంది. ఇప్పుడు పెళ్లి చేసుకొని ఏం లాభం, చేతిలో ఎప్పుడో ₹1 లేదు, అట్లా ఉంది పరిస్థితి. వడ్డీ అన్న వస్తుంది కదా అది వేసుకుంటే. అందుకే హడావుడిగా అంతంత డబ్బులు పెట్టుకొని పెళ్లి చేసుకోకుండా సింపుల్గా చేసుకుంటే ఆ డబ్బులు ఉంటే మనం బ్యాంకులో వేసుకుంటే వడ్డీ వస్తే ఆ వడ్డీతోనే తినచ్చు కదా. సరే లోపల చక్రి ఉన్నాడు కదా, నేనే చూసుకుంటాను దానిదేముంది, తల ఒక చెయ్యేస్తే పెళ్లి జరిగిపోతుంది, నేను ఉన్నాను కదా మై హోనా, నేను చూసుకుంటా అన్నీ అని అంటాడు. ఇంకా అమ్మాయి కూడా వచ్చేసి అందరూ వచ్చేసి సరే అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారనమాట. అంటే చూసుకుంటాడు కదా అన్న ఉద్దేశంతో చాలా హ్యాపీగా ఉంటారు అందరూ. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఒక 500 కనిపించట్లేదు అని చెప్పేసి వచ్చి తనెవరు కేశవ వచ్చి చక్రిని అడుగుతాడు, ఒక 500 కనిపించట్లేదు అని చెప్పి అడిగితే నేనే తీసాను లేదా అంటే, తీసినప్పుడు నాకు చెప్పాలి కదా, అయినా కూడా ఒక 500 తీసిన వాడివి నువ్వు, ఒక 500 తీసిన వాడివి నువ్వు అది ఎలా చెప్పకుండా ఉంటావు, అది 500 తీసిన వాడివి నువ్వు, పెళ్ళి అంతా మేమే చేస్తాము అనేసి ఎలా ఒప్పుకున్నావు అనేసి అయితే అడుగుతాడనమాట. అది కూడా పాయింటే కదా సార్. నేనున్నా అన్నిటికీ బిల్డప్ కోసం అన్నిటికీ నేనున్నా అని చెప్పేసి అని అంటాడు. ఇది కూడా బిల్డప్పే కదా అసలు. ఇంకొచ్చేసి కన్నా వచ్చేసి అన్న పెళ్లి చేసుకుంటే నువ్వు వెళ్ళిపోతావా అన్న అని చెప్పేసి కన్నా ఏడుస్తుంటే, నేను వెళ్ళిపోవడం ఏంట్రా అంటే మమ్మల్ని వదిలేసి ఉండవా అన్న అని చెప్పేసి ఏడుస్తుంటాడు. ఇంకా మహాలక్ష్మి ఉండేసి సైగ చేస్తుంది చక్రి దట్ట చూడు మార్చు అతన్ని 3 మార్చు అని చెప్పేసరికి అతను గబగబా వెళ్ళేసి పెళ్లి చేసుకుంటే ఎక్కడికి వెళ్తారా, అత్తగారింటికి వెళ్తారా, అంతే కదా వస్తారులే 2 రోజుల్లో వచ్చేస్తారులే అని చెప్పేసి అయితే చక్రి చెప్తాడు. అలాగే మహాలక్ష్మి కూడా చెప్తుంది, అదేం కాదులే ఎక్కడికి పోయినా నేను తోక పెట్టుకొని తీసుకెళ్తుంటాడు, నువ్వేమో చిట్టి తమ్ముడివి కదా తోక పెట్టుకొని తీసుకెళ్తుంటాడు అని చెప్పి అతను చెప్తాడు. ఇంకా మాధవ కూడా నేను ఎక్కడికి పోయినా సరే నిన్ను వెనకాల పెట్టుకొని నేను తీసుకుపోతానని చెప్పేసి మాధవ కూడా చెప్పి అతనికి చక్కెర గింతలు పెట్టి నవ్విస్తారనమాట. దాని తర్వాత ఈ డబ్బు విషయం, ఇంకా ఆ తర్వాత డబ్బులు కనిపించట్లేదు అనేసి వచ్చి అడుగుతారని చెప్పాను కదా, దాని తర్వాతే వీళ్ళ దిగులుపడి బాధపడిన తర్వాత ఈ విషయం అనమాట. 500 కనిపించట్లేదు అంటే 500 తీసాను లేదా ఇస్తారంటే చెప్పబెట్టకుండా ఎందుకు తీసావు అని అడగడము, ఎందుకు నువ్వు బిల్డప్ కోసం ఎందుకు ఒప్పుకున్నావు అని అడగడం కూడా అప్పుడే జరుగుతుంది అనమాట. అంటే అదేంటది, నేను అన్నయ్య నాకు మాత్రమేనా, మీకు కూడా అన్నయ్య కదా, మీరు కూడా డబ్బులు పెట్టుకోవాలి కదా, నేనేమన్నాను అందరం కలిసి చేద్దాము అన్నాను అంతే కదా, అంతకుమించి ఏముంది అనేసి చక్రి కూడా చెప్తాడు. చెప్పేసరికి వీళ్ళిద్దరికి అలవాటే కదా కొట్టుకోవడము, వాళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటారనమాట. అంతలోపల మహాలక్ష్మి వచ్చి ఒక ప్లేట్ ఉంటుంది ఇట్లా ఇసిరేసి, ఏంటిది మీరు శత్రువుల్లాగా కొట్టుకుంటున్నారు ఏంది మీరు అని చెప్పి అడుగుతుంది. అడిగేసి అసలు మీ అన్నయ్యకి పెళ్ళి కుదిరింది, అతనికి పెళ్ళి కావాలా వద్దా, మీరెందుకు ఇట్లా కొట్టుకుంటున్నారు అనేసి తనైతే అడుగుతుంది. వాళ్ళు ఇంకేం సమాధానం చెప్పరు. అంటే వీళ్ళంతా కొంచెం డబ్బులు షేర్ చేసుకోవాలి కదా, కానీ ఇతను మాత్రం బిల్డప్ కోసం అబద్ధాలు చెప్తూనే ఉంటాడు, ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు చక్రి. అదే విషయం మీద అడుగుతాడనమాట కేశవ. అంత లేనివాడివి ఎందుకు ఒప్పుకున్నా అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఎందుకంటే ఆల్రెడీ చక్రి రిసెప్షన్కి చాలా డబ్బులు అయితే వాళ్ళు ఖర్చు చేశారు, అందువల్ల వాళ్ళ దగ్గర డబ్బులు కూడా ఉండవన్నమాట. అందుకే వాళ్ళైతే కొట్టుకుంటూ ఉంటారు. ఇంకైతే మహాలక్ష్మి వచ్చి ఇద్దరిని కొట్టుకోబాక అని చెప్పేసి అయితే అక్కడి నుంచి అయితే వెళ్తుంది. ఇక తెల్లారుతుంది. తెల్లారిన తర్వాత నీళ్లు జల్లడానికి పోతూ ఉంటాడు ఎవరు, కేశవ నీళ్లు జల్లుతుంది. వాళ్ళ నాన్న అక్కడే కూర్చోంటాడు. మనుషుల మీద నీళ్లు జల్లు, మనుషుల మీద నీళ్లు జల్లబాక, ఫ్లోర్ మీద నీళ్లు జల్లు అని చెప్పని అంటాడు. నేను నీళ్లు చల్లే ప్లేస్లోనే నువ్వు ఉన్నావు అని చెప్పేసి కేశవ అనేసి అక్కడి నుంచి అయితే లోపలికి వెళ్తాడు.
వెళ్ళేసి మళ్ళీ కొట్టుకోవడం స్టార్ట్ చేస్తారు వీళ్ళిద్దరూ. వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటే కదా, అట్లా కొట్టుకుంటా పెరిగినారు కదా వాళ్ళిద్దరూ. అలా కొట్టుకుంటాడు. ఇంకా మహాలక్ష్మి కూడా వచ్చి చూస్తుంది, వెళ్ళిపోతుంది. శాస్త్రం మీరేంటి మనుషులా, ఇంకేమైనా ఎన్నిసార్లు చెప్పాలని చెప్పేసి అడిగేసి తను వెళ్తుంది. అలాగే వచ్చేసి ఇక్కడ కన్నా వచ్చేసి అట్లా కట్టుకొని మీరు ఉదయాన్ని ఇక్కడి నుంచి పంపించేటట్టు ఉన్నారు మీరు అని చెప్పేసి కన్నా వెళ్తాడు. అలాగే అటు నుంచి అటు ఆయన పోతాడు, ఎవరు మాధవ పోతాడు. ఇంకా వీళ్ళిద్దరు డింగని పోతారు అనమాట. అంటే వీళ్ళకి కొట్టుకోవడమే వీళ్ళ జన్మ హక్కు అనుకుంటా. అట్లా కొట్టుకుంటా పోతూ ఉంటారు. ఇంకా ఆ తర్వాత మనము రేపటి ఎపిసోడ్లో చూడొచ్చు. ఆ అమ్మాయి హోటల్కి పిలిచి మాట్లాడుతుంది అనుకుంటా మాధవతో. మాధవతో చెప్పేస్తుంది, మీరంతా ఒప్పుకున్నారు కదా, వేరే కాపురం రావడానికి ఒప్పుకున్నారు కదా అనేసి తనైతే చెప్పడం అయితే జరుగుతుంది. అతను వచ్చేసి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను అనేసి బ్యాగ్ సర్దుకొని పోతా ఉంటాడు మాధవ. మేబీ మాధవకి పెళ్ళి అవ్వదు అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. రివ్యూ చెప్పాను అనుకుంటున్నా, బాగా చెప్పానని అనుకుంటున్నా. ఇప్పుడే నేను కొంచెం ముందుకు పోతున్నాను. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ యొక్క విషయమే కాదు, అన్ని విషయాల్లో నేను షార్ట్ వీడియోస్ రూపంలో చెప్తున్నాను. ప్రపంచంలో ఏం జరిగే విషయాలైనా సరే నా షార్ట్ రూపంలో నేను చెప్తున్నాను. కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే ఒక లైక్ కొట్టి వీడియో చూడండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. టాటా, బాబాయ్, నమస్తే.